Hello friends, hi, welcome to my YouTube channel friends. Trending hero Subhani Vlogs ki స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ అందరికీ ఒక కొత్త వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒక 3 years బ్యాక్ నేను మా ఊరు నుంచి మా దగ్గరలో ఉన్న గుంటూరుకి వెళ్ళి ఒక బుక్ షాప్లో ఒక బుక్ కొన్నాను ఫ్రెండ్స్. నేను బాగా బాధల్లో కష్టాల్లో బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తూ ఒక బుక్ షాప్ దగ్గర ఆగాను ఫ్రెండ్స్. ఆ బుక్ షాప్లో ఒక బుక్ కొన్నాను ఫ్రెండ్స్. ఆ బుక్ ఏంటో, నేను కొన్న బుక్ ఏంటో, ఆ బుక్ నా లైఫ్ కొద్దో గొప్ప నా లైఫ్ని ఆ బుక్ మార్పు తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకప్పుడు నేను డబ్బు పట్ల చాలా నిర్లక్ష్యంగా చాలా కేర్లెస్గా ఉండేవాడిని. కానీ ఆ బుక్ నేను చదివిన తర్వాత డబ్బు మీద నా అభిప్రాయం అనేది పూర్తిగా మారిపోయింది ఫ్రెండ్స్. అదే ఆ బుక్ గురించి ఈ వీడియో ఫ్రెండ్స్. ఆ బుక్ ఏంటో, నన్ను కొద్ది గొప్ప మార్చిన ఆ బుక్ గురించి మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. చూసేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇదే ఫ్రెండ్స్ ఆ బుక్, రిచ్ డాడ్ పూర్ డాడ్ ఫ్రెండ్స్. ఈ బుక్కే ఫ్రెండ్స్. ఈ బుక్ రాసిన రచయిత పేరు రాబర్ట్ కియోసాకి. ఈ బుక్కే ఫ్రెండ్స్ నాకు లైఫ్లో నా లైఫ్ని కొద్ది గొప్ప మార్చిన బుక్ ఫ్రెండ్స్. ఈ బుక్ నేను చాలాసార్లు విన్నాను, కానీ నేను ఆ రోజు తీసుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఈ బుక్ చదువుతుంటే దీంట్లో చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. అసలు డబ్బు గురించి మనం ఎలా ఉండాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బు చేత ఎలా పని చేయించాలి, ఇంకా కష్టపడి మనం డబ్బు ఎలా సంపాదించాలి అని ఈ బుక్లో చాలా క్లుప్తంగా వివరంగా రాశారు ఫ్రెండ్స్ రైటరు రాబర్ట్ కియోసాకి. ఫ్రెండ్స్, ఈ బుక్ యొక్క ఉద్దేశం ఏంటి ఫ్రెండ్స్? జనం చాలా సంవత్సరాలు స్కూల్స్లో కాలేజెస్లో చదువుకుంటారు, కానీ డబ్బుకు సంపాదించడం ఏ స్కూల్లో కానీ ఏ కాలేజ్ కానీ నేర్చుకోరు. అలాగే వాళ్ళు డబ్బు కోసం పని చేయటం నేర్చుకుంటారు, కానీ డబ్బు చేత పని చేయటం వాళ్ళెవరు నేర్చుకోరు. ఇదే ఫ్రెండ్స్ ఈ బుక్ యొక్క ఉద్దేశం. ఈ బుక్ చదవటం వల్ల మనకు డబ్బు పట్ల కొద్ది గొప్ప జ్ఞానం అనేది వచ్చింది ఫ్రెండ్స్. అది మటుకు కంపల్సరీ. ఎందుకంటే ఫ్రెండ్స్ దీంట్లో అసలు డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బు చేత ఎలా పని చేయించాలి అనేది చాలా వివరంగా ఉండిద్ది ఫ్రెండ్స్. మంచి బుక్ ఫ్రెండ్స్, సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. నా లైఫ్ అయితే భలే మార్చింది ఫ్రెండ్స్ ఈ పుస్తకం. ఈ బుక్ చదువుతుంటే మనలో ఆర్థిక జ్ఞానం అనేది పూర్తిగా వచ్చేసింది ఫ్రెండ్స్. అసలు డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి, ఒక ఇల్లుని ఆస్తి రూపంగా ఎలా మార్చాలి, అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదే అన్ని విషయాలు ఫ్రెండ్స్ దీంట్లో ఉంటాయి ఈ పుస్తకంలో. అది ఒక ఇన్కమ్ వస్తూనే సెకండ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ బుక్లో చాలా చాలా క్లుప్తంగా ఉండేది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ బుక్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ బుక్ గురించి చెప్పాలనుకున్నాను. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. అయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.